ఇంకా లేవలేదా? ఏం లేదు, చిన్న పీడికల. ఓ సరే గాని టైం చూసావా? టైం ఎంత అయింది? రామ్ బా 3:30 అయిపోయింది అప్పుడే. సర్లైతే వర్క్ టైం అయింది, మళ్ళీ చేస్తానే. సరే జాగ్రత్త. సరే అయితే ఓకే బాయ్. అన్న ఆర్డర్ వచ్చిందన్న. ఆర్డర్ అంటే నేను పెట్టలేదా? ఏమో ఏ డ్రెస్ చూపించింది. అవునా? ఏది? ఇది నేను పెట్టలే. ఏమన్నా తెలియదు మరి ఎవరు పెట్టారు? హలో మధు, వచ్చిందా ఏంటి ఆర్డర్? నువ్వే నెట్టింది ఇది? ఓపెన్ చేయి. సరే అవును. ఏంటిది? టీ-షర్ట్. అదే ఎవరికి? ఎవరికైతే నీకెందుకు పెడతాను, నీకే. నాకా? క్రాఫ్ట్ చేయించుకుని రేపు ఆ టీ-షర్ట్ వేసుకుని ఫోటో పెట్టే. సరే అన్న. డబ్బులు అన్న. డబ్బులు అడుగుతాడండి. ఫ్రీగా ఇస్తారా ఏంటి? నువ్వులేదా? అంటే నా దగ్గర లేవురా, ఇచ్చే. సరే ఒక నిమిషం ఆగనా. ₹10 రాసుకుంటున్నాను, డబ్బులు రీఛార్జ్ చేసుకుందామని. $200 ఎందుకు అక్కడ చెప్పు. తర్వాత వర్క్ ఉండగా వర్క్ వెళ్ళాలి, టైం అవుతుంది. ఇష్టమానం వర్క్ అంటావు, అసలు ఏం వర్క్ రా? చెప్పు, నాది గొప్ప పనేం కాదులే. ఫుడ్ పెట్టే ప్రతి పని గొప్ప పని. పెద్ద జాబ్ చేసినా చిన్న కూలీ పని చేసినా మనం తినే అన్నం కోసమే. అవును నిజమే. ప్రొడ్యూసర్ మీద వర్క్ చేసుకున్నాను, కానీ వర్క్ చేస్తున్నానని మన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడడమే మానేశారు. వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి? చూడు, చేసే పని కాదు, బ్రతికే విధానం గొప్పగా ఉండాలి. సారీ మధు. సరే టైం అవుతుంది, వెళ్తాను. సరే వెళ్ళు, బాయ్. క్రాఫ్ట్ చేయించుకుని రేపు ఆ టీ-షర్ట్ వేసుకుని ఫోటో పెట్టే. పర్లే, బాగానే ఉంది. ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? టైం కూడా అయిపోతుంది. ఈ ఎండ ఒకటి. సరే టైం అయిపోతుంది, వర్క్ వెళ్ళిపోదాం. ఏంటి నిసార్లు చేసిందా? హలో మధు, సారీ ఎప్పుడే వచ్చా వర్క్ నుంచి. ఫోటో చూసావా? బాగుందా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి? ఈ రోజు నీ పుట్టినరోజు రా. ఏమైంది? నీకా తెలుసు? కావలసిన వాళ్ళ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ మధు, నీ వల్ల ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే బాయ్ అడవకూడదు. నీకు విషయం చెప్పనా? ఏంటి? చూడు, ఇప్పుడు నువ్వు హీరోలా ఉన్నావు. నిజంగానా? చదువుతా. రా, నిజంగా సూపర్ ఉన్నావు. సరే మధు, ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అది? అది ఏంటి? నేను నిన్ను. హలో హలో, ఏం కట్ చేసిందండి? మళ్ళీ చేద్దాం ఒకసారి.
ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైంది? తప్పుగా మాట్లాడానా? ఫోన్ కలవట్లేదు అసలు ఏమైంది? హలో మధు. మధు కదరా ముగ్గురిని. ఏంటి ఎట్లా కాలేజీ చెప్పట్లేదు? నాటకాలు ఉందా అంటే ఏదో ధ్యాసలో ఉండి మర్చిపోయింది. అలా అయితే అవసరం లేదు మాని రేపు నుంచి రామాకు పెట్టి. అది కాదు ఓ పని లేదు పాట లేదు. ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా కుదురుతుంది? కష్టపడితేనే కడుపు నిండేది. పెద్ద మగవాడు మరి కోపడు వచ్చేసేది. నేను బట్టలు ఉతకి వెళ్తున్నాను, ఇంటికడే ఉండు. అలాగే పని ఏం లేదుగా. పని మానేస్తే ఇన్ని మాటలు వినాలా? వద్దు, కాల్ చేసి ఏదో మధ్య అయిపో. మళ్ళీ పనులు జాయిన్ అయిపోతానండి. సరే కానీ ఇంకొకసారి. లేదండి, ఈసారి తప్పి చేయను, మంచిగా చేసుకుంటాను. సరే అయితే రేపటి నుంచి వచ్చి. సరే ఓకే జాయిన్ అయిపోతాను. సరే రేపటి నుంచి వెళ్ళిపోదాం. రేపు వెళ్ళలేకపోతున్నాను బాబు. అది 10 రోజులైంది మీతో మాట్లాడి. ఏమైపోయాం అది? రా ఫస్ట్లో చేసావు, మళ్ళీ ఇప్పుడు చేసావు. నీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను రా. ఏం చెప్పు. రామ్, మధు చనిపోయిందిరా. పిచ్చి పిచ్చిగా వాక్కో. నిజం రా. 10 రోజుల క్రితం మరి తనతో మాట్లాడింది. ఏమంటున్నావురా? తను చనిపోయి 1 మంత్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న తనకి బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారా, కానీ తనకి ఇష్టం లేదు. అందుకే సూసైడ్ చేసుకుని చనిపోయింది. రామ్ రామ్ మాది నెల రోజుల క్రితం చనిపోతే నాకు ఫోన్ చేసేది ఎవరు? ఫోన్ చేసేది? రామ్,